నామినేటెడ్ పోస్టుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నాయకులకు తాజాగా విడుదలైన మొదటి జాబితా కాస్త అసంతృప్తి కలిగించింది. కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల ఆశావాహులు ఎన్నికల ఫలితాలు వచ్చినాటి నుంచి ఈ పోస్టులపై ఆశలు పెట్టుకునే ఉన్నారు. అయితే చంద్రబాబు లెక్కలు చంద్రబాబుకు ఉంటాయి కదా. ఆ లెక్కల ప్రకారమే అన్ని వర్గాలు, సామాజిక సమీకరణాలు లాంటి ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా 99 మందికి నామినేటెడ్ పదవులు కేటాయించగా 20 మందికి కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు దక్కాయి. అయితే ఈ జాబితా చాలా మందిని కలవరపెట్టిందనే చెప్పాలి. మొదటి పేజీలో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగామని, మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు మిగిలే ఉన్నాయి. కానీ కొందరు నేతలు ఈలోపే తొందరపడుతున్నారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, కాస్త ఓపిక పట్టండి, మన పార్టీకి క్రమశిక్షణ ప్రాధాన్యమైందని గుర్తు చేశారు. ఈసారి వచ్చే లిస్టులో పేర్లు దక్కకపోతే ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న నేతలు రెబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి చంద్రబాబు ఈ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటారు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారాన్ని సజావుగా ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.